ఎప్పుడైనా మీరు ఏదైనా గృహంలో అద్దెకు వెళ్ళారనుకోండి, మీరు ఒక అగ్రిమెంట్ చేస్తారు. మీరు 2024 సంవత్సరం వరకు అగ్రిమెంట్ చేసుకున్నారు అనుకోండి, అప్పటి వరకు మీరు ఒక అద్దె కడుతున్నారు. 2025లో అగ్రిమెంట్ అయిపోయింది. కొత్త అగ్రిమెంట్ ఏంటంటే పాత అద్దె కంటే ఇప్పుడు ఇంకా 10,000 ఎక్కువ కట్టాలని అగ్రిమెంట్ చేశారు అనుకుందాం. ఇప్పుడు 2025లో మీరు అదే గృహంలో పాత అద్దెతో ఉండాలనుకుంటే అది చెల్లదు. ఏమంటారు? అది 2024కే అయిపోయిందండి. ఈ 2025 నుంచి మనం ఇంకొక అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాము, దాని ప్రకారము మీరు ఇంకా ఎక్కువ రెంట్ ఇవ్వాలి అంటారు. అంతేనా? ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసెను. ఏది పాతగిలి ఉడిగిపోయెనో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. అంటే పాత నిబంధన ఇప్పుడు చెల్లదు అంటున్నాడు. బైబిల్లో పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది కదా. మనము 2 పుస్తకాలు ఉంటాయి. పాత నిబంధన చెల్లదు అంటే వాక్యాన్ని కొట్టివేయట్లేదు. ఏదైతే అగ్రిమెంట్ మొదటిసారి చేసుకున్నాడు ఏంటంట, ఆ 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు నువ్వు ఇవన్నీ చేయక అప్పుడు దేవుడితో నువ్వు సంబంధము కలిగి ఉండొచ్చు. కానీ ఎవ్వరు కూడా ఈ అగ్రిమెంట్ లో నిలవలేకపోతున్నారు. ఇప్పటి వరకు ప్రజలకు దేవునికి ఒక అగ్రిమెంట్ ఉండేదంట. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఉన్నారు. కానీ ఆ అగ్రిమెంట్ లో ఏమవుతుంది, అందరూ కూడా నిలవలేకపోతున్నారు. ఎవ్వరు కూడా, రోమిలకు రాసిన పత్రిక ఏమంటారు, అందరూ పాపము చేసి ఆయన ఇచ్చే మహిమను పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు. అలాగా అందరూ కూడా పొందుకోలేనప్పుడు నూతనమైన ఇంకొక అగ్రిమెంట్ చేసుకుంటాను నేను. పాత నిబంధన అంటే మోషేకు ఇజ్రాయేలు వంశస్థులకు కలిగిన అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ అంటే వేరే దేశములు, వేరే వంశంలో మనలాంటి వారందరూ కూడా దేవునితో సంబంధంలోకి రావడానికి నూతన నిబంధన మనకి ఇచ్చాడట. ఇంకొక నిబంధన చేస్తాను. ఏంటి ఆ నిబంధన? నూతన నిబంధన. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనను అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. పాత నిబంధనలో నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు ఇది చేయకూడదు. పాత నిబంధనలో నీ మీద ఆధారపడి ఉండేది. నూతన నిబంధన ఆయన మీద ఆధారపడి ఉంది. పాత నిబంధనలో ఏంటి, నీవు ఈ పనులన్నీ చేసినట్లయితే నువ్వు విధేయుడవు. నూతన నిబంధనలో విధేయత ఎలాగొస్తుంది? ఆయన చేసిన పనిని నమ్మడంలో విధేయత. నమ్మినట్లయితే నువ్వు విధేయత చూపించినట్టు. ఆయన కార్యము సమాప్తము చేశాడు, అది నేను నమ్ముచున్నాను. ముఖ్యంగా నూతన నిబంధనలో ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. ఇది నమ్మాలి.